హాయ్ హలో ఫిలిం లవర్స్, వెల్కమ్ టు జిగేల్ రాజా. ఈరోజు మన టాపిక్ ఏంటంటే, మీరు ఏదైతే తమ్నైన్లో చూసారో సో ఆ మూవీ రివ్యూ. సో వన్స్ అగైన్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే కొత్త వాళ్ళు ఎవరైనా విజిట్ చేస్తున్నట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అయిపోండి. అండ్ కంటెంట్ ఎలా అనిపించిందో, అంటే ఈ రివ్యూ కంటెంట్ ఎలా అనిపించిందో వీడియో ఎండింగ్లో కామెంట్లో తెలియచేయండి. నచ్చితే ఒక లైక్ ఇచ్చుకోండి. ఓకే, లేట్ చేయకుండా మూవీలోకి వెళ్దాం. జెట్లీ మూవీ రివ్యూ. సో జెట్లీ మూవీ నాకు ఒక ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఎందుకంటే నేను ఆల్రెడీ బిఫోర్ ట్రైలర్ గురించి అనుకుంటాను ఒక రియాక్షన్ వీడియో చేశాను. అంటే చార్లీ చాప్లిన్ ఉన్నారు కదా, సో ఆయన క్యారెక్టరైజేషన్ లాగా అనిపించింది. అంటే ఫ్లైట్ మీద మన సత్య గారు నిలబడిన పోజ్ అవన్నీ కూడా నాకు కొంచెం అలా అనిపించాయి. సో దాని పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి చెప్పాను. ఇక్కడ నాకు చాలా పెద్ద దెబ్బ పడింది. ఎక్కడ అంటే నేను ఎక్స్పెక్ట్ చేసింది అసలు మూవీలో లేదు, మొత్తం రివర్స్. ఓకే, సో నాకెందుకో అనిపించింది సత్య గారు అండ్ చార్లీ చాప్లిన్ లాగా యాక్టింగ్ చేస్తే చాలా బాగుంటుంది. దానికి ఆయన టైమింగ్, ఆయన కామెడీ టైమింగ్, ఆయన పంచెస్ చెప్పే విధానం, డైలాగ్ మోడలేషన్ ఇవన్నీ కూడా చాలా బాగుంటాయి అనిపించింది. నేను ఆ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నాను. సో మూవీకి వెళ్ళిన తర్వాత అక్కడ మూవీలో జరిగింది వేరు. సో ఫైనల్గా మూవీ వేరే విషయం ఆల్రెడీ చెప్పాను కాబట్టి మూవీ ఎలా అనిపించింది అంటే నాకు ఓకే, జస్ట్ ఓకే. ఎందుకంటే రితేష్ రాణా గారు మనకు ఆల్రెడీ బిఫోర్ కొన్ని కామెడీ మూవీస్ తీశారు. అవి మొత్తం వదలరా, ఇంకా ఉన్నాయిలేండి, బర్త్డే అనేసి సంథింగ్ ఏవో టైటిల్స్ ఉన్నాయి. సో ఆ మూవీస్ అన్ని చేశారు కానీ అంత పెద్ద ఇంపాక్టబుల్గా, అంత పెద్ద ఎఫెక్టివ్గా ఈ మూవీ అనిపించలేదు. జెట్లీ మూవీ అసలుకి మూవీలో ఒక కోర్ పాయింట్ అనేది ఉండదు భయ్య. పర్టికులర్గా సినిమా అంతా దీని మీదనే ఉంటుంది, దీని మీదనే వెళ్ళాలి అన్నట్టు ఉండదు. అంటే ఒక పాయింట్ ఉన్నా కూడా సినిమా మధ్యలోకి వెళ్ళేసరికి ఎక్కడికెక్కడికో ఏదేదో ట్రాక్లోకి వెళ్ళిపోతుంది. సో నాకైతే మాత్రం జస్ట్ ఓకే. అండ్ యాక్టర్ పర్ఫార్మెన్స్కి వస్తే సత్య గారు, వెన్నెల కిషోర్ గారు వీళ్ళైతే అబ్బాబ్బాబ్బాబ్బా ఇచ్చి పడేశారు భయ్య. యాక్టింగ్ వేరే లెవెల్ ఉంది. నాకు అంటే సత్య గారు, వెన్నెల కిషోర్ గారి గురించి ఆల్రెడీ తెలిసిందే. వాళ్ళు ఎక్కడ కూడా ఎలాంటి రాంగ్ క్యారెక్టర్, అంటే మరీ కించపరిసే ఎలాంటి క్యారెక్టర్ ఇచ్చినా కూడా వాళ్ళ కామెడీ టైమింగ్తో, వాళ్ళ డైలాగ్ డెలివరీతో టాప్ నాచ్కి లేపేస్తారు. సో అదే ఈ మూవీలో కూడా జరిగింది. సెకండ్ వచ్చేసి సినిమాటోగ్రఫీ, ప్రొడక్షన్ అయితే మాత్రం అసలుకి వేరే లెవెల్ ఉంది. వాళ్ళు చెప్పారు మేమంతా కూడా ఫ్లైట్ ఒక గ్రీన్ సెట్ వేసుకొని తీసాం, సో ఓవరాల్గా అని చెప్పారు. కానీ మూవీలో చూస్తే ఎక్కడ కూడా ఇది గ్రీన్ మ్యాట్లో లేదే, రియల్ లొకేషన్ వెళ్ళి తీసారా అండ్ ఫ్లైట్ జర్నీలో తీసారా అనేలాంటి ఫీల్ వస్తుంది. సో అలా జరగదులేండి. సో అలాంటి ఫీల్ వచ్చింది అంతే మూవీ చూస్తున్నంత సేపు. అంటే ఆ ప్రొడక్షన్ అంత గ్రాండ్గా ప్లాన్ చేశారు వాళ్ళు. సో ఇది నాకు తెలిసిన జెట్లీ మూవీ రివ్యూ. ఎందుకంటే నాకు అంత పెద్ద ఎగ్జైట్ అయితే క్రియేట్ అవ్వలేదు. సో ఇంకొకటి, నాకు మత్తు వదలరా దానికంటే కూడా అంటే అదే బాగా నచ్చిన మూవీ. దాని తర్వాత వచ్చిన బిఫోర్ మూవీస్ కూడా, అంటే ఆఫ్టర్ మూవీస్ కూడా నాకేం పెద్దగా అనిపించలేదు. సో చాలా మంది కనెక్ట్ అయింది. ఈ మూవీ కూడా అలాగే కనెక్ట్ అవ్వచ్చు. నాకు నచ్చలేదని చెప్పేసి మీకు నచ్చదేమో అని రూల్ లేదు కదా, మీకు నచ్చొచ్చు. సో ఒకసారి వెళ్ళి మీరు మూవీ చూడండి. నాకెందుకు అనిపిస్తుంది మీకు నచ్చొచ్చు అనేసి, నాకెందుకో నచ్చలేదు, ఎక్కడో తేడా కొట్టింది. సో అంటే నేను చెప్పాను కదా, అంటే చార్లీ చాప్లిన్ లాగా ఒక కైండ్ ఆఫ్ మూవీ ఉంటుందేమో అనుకున్నాను. సో అక్కడికి వెళ్ళి చూసేసరికి అదేదో ఒక ఏమంటారు, ఏదో అంటారు భయ్య, అంటే లైక్ ఒక అండర్ కాప్ లాగా అలా ఏదో ఒక డిఫరెంట్ జోనర్ లాగా అటెంప్ట్ చేశారు. సో అక్కడక్కడ కొన్ని డైలాగులు నవ్వుకుంటా, కానీ ఓవరాల్ మూవీ అయితే మాత్రం నన్ను డిసప్పాయింట్ చేసింది. యావరేజ్, మరి అంత ఫ్లాప్ అని అనలేను, అంత అలా అనేసి పెద్ద హిట్ అనలేను. సో ఆల్రెడీ నేను మన ఛానల్లో గాయపడ్డ సింహం మూవీ రివ్యూ చేశాను, ఒకసారి వెళ్ళి చూడాలనుకుంటే చూడండి. సో ఆ మూవీ కంటే ఈ మూవీ కొంచెం పర్లేదు అనిపించింది. అండ్ రెండు ప్యారలల్ ఉన్నాయిలేండి. అంత పెద్ద పడి నవ్వే కామెడీ కానీ, పడి ఎగ్జైట్ అయిపోయే సీన్స్ కానీ అలాంటివి మనం ఎక్స్పెక్ట్ చేయకుండా వెళ్ళి ఓకే ఒక మూవీ చూసాం, ఒక మంచి కామెడీ టైమింగ్ మూవీ చూసామని చూసి వస్తే బాగుంటుంది. ఎందుకంటే అసలు సత్య గారు ఆయన కామెడీ టైమింగ్ ఏంటి, ఆయన ఒక హీరోగా పెట్టినప్పుడు ఎలాంటి ఒక కాన్సెప్ట్ ఎంత బాగా చేయొచ్చు అనిపించింది. సో ఇది గైస్ అండ్ జెట్లీ మూవీ రివ్యూ. మీరు మూవీ కనుక చూసినట్లయితే మీకు ఎలా అనిపించింది కింద కామెంట్లో తెలియచేయండి. ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. జస్ట్ 45 సబ్స్క్రైబర్స్ బ్యాలెన్స్ ఉన్నారు. సో టగటగా కొట్టేయండి. 1K మైల్ టర్న్కి మనం రీచ్ అయిపోతాం. సో నెక్స్ట్ మళ్ళీ ఇంకో వీడియోతో మేము ముందుకు వస్తాం. థ్యాంక్ యూ.